అమ్మ ఇక్కడ బోనం సమర్పించుకోవడం ఎలా అనిపిస్తుంది? తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 150 మట్టి బోనాలు సమర్పించడం జరుగుతుంది. తెలంగాణ సాంప్రదాయాలను, తెలంగాణ సంస్కృతిని విధ్వంసం కాకుండా ఈ యొక్క యుద్ధంలో భాగంగా ఈరోజు మేము తెలంగాణ సంస్కృతి సారథి 150 బోనాలు అమ్మకు అర్పించడం జరుగుతుంది. నాతో పాటు సాహిత్య నాట్య అకాడమీ చైర్మన్ పుంజల అలేఖ్య మేడం గారు ఉన్నారు. ఎంటైర్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి మేడం? చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు. చాలా డిసిప్లిన్ ఉంది కంపేర్ టు లాస్ట్ టైం. థ్యాంక్ యూ అండి. అమ్మ చెప్పండి, బోనాలు ఇక్కడ సమర్పించడం ఎలా అనిపిస్తుంటుంది? ప్రతి ఏటా బోనాలను చేసుకోవడం మన తెలంగాణ ఆడవాళ్ళకి అనువైతి. కానీ ఈరోజు ఇలాగా మా చెల్లెలతో పాటు నేను ఇక్కడ దీంట్లో పాలు పంచుకోవడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఘనంగా, ఎంతో సంబరంగా మేమందరం కూడా దీన్ని జరుపుకుంటున్నాం. 150 మట్టి బోనాలను అమ్మవారికి అర్పించడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ప్రజలకు కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. తర్వాత ఎందుకంటే అంత చాలా డిసిప్లిన్డ్గానే ఇప్పటివరకు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. మేడం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటే చాలా ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అంటే 365 రోజులు అమ్మవారికి పూజలు చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ బోనాలు ఆషాఢ మాసంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ కిందకి వస్తుంది కాబట్టి ఎలా మీ పర్యవేక్షణ ఎలా ఉంది? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎంతో మంది మహిళలు వస్తారు మొత్తం రాష్ట్రం నుంచి వాళ్ళ బోనాలు తీసుకుని. ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చినప్పటి నుంచి ఎంతో మంది, ఎక్కువ మంది మహిళలు మొట్టమొదటిసారి బోనాలు తీసుకుని వస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు మహిళలు ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం ఎప్పుడు కలవకపోయినా మొదటిసారి కలుస్తున్నాను అనుకున్నాను, ఒక చిరునవ్వుతో ఒక హృదయం కలిసేటట్టు కలుస్తాం. సో ఆ ప్రేమ అభిమానం ఈ బోనాల టైం స్పెషల్. ఎందుకంటే మహిళలు మొత్తం రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, ఎంతో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అందరితో కలవడం జరుగుతుంది. వాళ్ళకి దర్శనం చేయించి ఆ పుణ్యం మనకు వచ్చినట్టు చూసడం జరుగుతుంది. కాబట్టి ఫెసిలిటీస్ ఒక సైడు, అంతా ఒక సైడు ఉత్సవం. అందరూ మహిళలు ఒక చిరునవ్వుతో వాళ్ళ బోనాలు సమర్పించుకుని దర్శనం తీసుకుని ఆశీర్వాదం పొంది బయటికి వెళ్తుంటే మీరే చూస్తున్నారు, అదొక డిఫరెంట్ రకంగా ఉంటుంది. సో ఇది ఎందుకు అవుతుందంటే ప్రత్యేకంగా మహిళలకి ఫెసిలిటీస్ విడిగా ఇచ్చాం. వాళ్ళకి వాష్రూమ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు క్యూ లైన్స్. బోనాలు తీసుకొచ్చే వాళ్ళని చాలా జాగ్రత్తగా లోపల తీసుకెళ్ళి క్యూలో బోనాలు వాళ్ళు ఉన్నా వాళ్ళకి విడిగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని సెపరేట్గా మొత్తం ఎలా అయితే విఐపీలు వస్తారో వాళ్ళని అలా తీసుకెళ్ళి, ఎంత సామాన్య మహిళలైనా సరే వాళ్ళని, ఎవరు సామాన్యులు కారు, అందరూ అమ్మవారి భక్తులు అంటే మాకు స్పెషల్ కాబట్టి వాళ్ళని అలా తీసుకెళ్ళి వాళ్ళని దర్శనం చేస్తారు. అందుకనే మీరు చూస్తున్నారు ఆ చిరునవ్వు, ఆ హ్యాపీనెస్ మూలంగానే. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పాలి మేడం? ఏర్పాట్లు అంటే హాస్పిటాలిటీ కావచ్చు, అంటే మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, చాలా మంది బోనం ఎత్తుకొని చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. ఎలా ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు లక్షల మంది మనకి గెస్ట్ రూపంలో వస్తున్నప్పుడు అందరికీ స్వాగతం. వీఆర్ ఆల్ హ్యాపీ. మేము అంటే హోల్ హార్టెడ్గా, ఓపెన్ హార్టెడ్గా అందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నాం దట్ ప్లీజ్ కమ్. మా చిన్న ఏరియా చిన్నగా ఉన్నా కూడాను మా హృదయాలు చాలా పెద్దవి. మీరు రండి, ఎన్నో ఫెసిలిటీస్ చేసాం. మీరు చూసినట్టు ఏర్పాట్లు అనేవి లాస్ట్ ఇయర్ మేము మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ చేసినప్పుడు ఎన్నో 10 ఏళ్ల నుంచి చేయలేని పనులు మేము లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. సో ఈసారి వాటికంటే కూడా బెటర్ చేస్తున్నాం. కానీ నేను మాట చెప్పాలి, ఇది ఒక మనిషి కానీ ఒక డిపార్ట్మెంట్ చేసిన పని కాదు. అందరం కలిసి 18 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్, అలాగే అంటే పాలిటిక్స్ కానీ, పొలిటికల్ వర్గాలు కానీ వాటికి అతీతంగా అందరూ వచ్చి ఎలా అయితే ఒక కుటుంబం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుందో అలా చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం.